అనిల్ రావుపూడి మూవీ అందులోనూ మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబో అయితే ఆ సినిమా బజ్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. పోయిన సంవత్సరం ఇదే సమయానికి అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంతో మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకుల అంచనాలకు అందుకుందో చూద్దామా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ్మ. కేంద్ర హోంశాఖ మంత్రి శరత్ సెక్సాన్ సెక్యూరిటీ పర్యవేక్షించే శంకర్ వరప్రసాద్ ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీఆర్ కూతురు శశిరేఖ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల భార్యతో శంకర్ వరప్రసాద్ డైవర్స్ తీసుకుంటాడు. కానీ తన ఇద్దరు పిల్లలు భార్య ప్రేమను పొందడానికి శంకర్ వరప్రసాద్ చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అయ్యాయా? శశిరేఖ శంకర్ వరప్రసాద్ ఫ్యామిలీ డ్రామాలో వెంకీ గౌడ వెంకటేష్ పాత్ర ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే మన శంకర్ వరప్రసాద్ గారి స్టోరీ. నిజానికి ఈ సినిమా విషయానికి వస్తే ఎలాంటి కొత్తదనం లేదు. పరమ రొటీన్ అండ్ రెగ్యులర్ స్టోరీ. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవడం మళ్ళీ కలవడమే అనే పాయింట్ చూస్తే చాలా రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. కానీ మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ అనిల్ రావుపూడి రాసుకున్న సీన్స్, చెప్పిన విధానం, డైలాగ్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఫాదర్ సెంటిమెంట్, కామెడీ సీన్లు ప్లస్ పాయింట్ గా మారాయి. చిరు లాంటి స్టార్ హీరో క్యారెక్టర్ ని స్క్రీన్ పై చూపించిన విధానము ఈ మూవీని సక్సెస్ చేశాయని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ ఇచ్చిన పాత్రలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ని డెలివరీ చేయడంలో చిరు మ్యాజిక్ చేశారనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో లేడీస్ లో ఎపిసోడ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో బలమైన విలన్ లేకపోవడం మైనస్ గా అనిపిస్తుంది. ఇక సినిమా కథ అయిపోయిందనే ఫీలింగ్ కలిగే టైం కి వెంకీ ఎంట్రీతో సరికొత్త జోష్ వస్తుంది. చిరు వెంకీ కాంబో మాస్ ఆడియన్స్ నుంచి మంచి కిక్కిచ్చేలా ఉందని చెప్పాలి. స్క్రిప్ట్ పరంగా స్టోరీలో చాలా లోపాలు ఉన్నప్పటికీ పండగ ఆడియన్స్ కి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. అనిల్ రావుపూడి తన మార్క్ టాలెంట్ తో సంక్రాంతి సీజన్ లో తిరిగిలేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గతంలో మనం ఎప్పుడు చూడని విధంగానే చిరుని శంకర్ వరప్రసాద్ పాత్రలో మనం చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ తో కామెడీతో పాటు ఫాదర్ సెంటిమెంట్ ని ఆకట్టుకుంటుంది. సాంగ్స్, డాన్సులతో పాటు చిరు మనకు గుర్తొస్తారు. ఓవరాల్ గా వన్ మ్యాన్ షోతో తెర ముందు మ్యాజిక్ చేశారని చెప్పొచ్చు. ఇక నయన్ విషయానికి వస్తే హుందాతనంతో కూడిన సీరియస్ పాత్రలో చాలా ఒదిగిపోయారు. గ్రేస్, గ్లామర్ అలరించారు. ఇక వెంకీ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఆయన చిరు ఉన్నంతసేపు స్క్రీన్ పై సునామీ వాతావరణం కనిపిస్తుంది. సచిన్, శరత్ సెక్సేనా, క్యాథరిన్, త్రేసా, హర్షవర్ధన్ పర్వాలేదనిపించారు. ఇక టెక్నికల్ విభాగానికి వస్తే ఈ మూవీ బీన్ సిసిరోలియా మ్యూజిక్ బలంగా మారింది. సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సీన్స్ ను బాగా ఎలివేట్ చేశారు. యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ లో ఆయన అందించిన మ్యూజిక్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గా మారింది. ఇక మూవీలో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా, అందంగా కనిపించేలా చేయడంలో సమీర్ రెడ్డి తన ఎక్స్పీరియన్స్ ని రంగరించి సినిమాలో కలర్ఫుల్ గా మార్చేశారు. తమ్మిరాజు తన టాలెంట్ తో సీన్స్ ను పరుగులు పెట్టించగా సుస్మిత కొణిదెల, సాహు గారపాటి ప్రొడక్షన్ ని వాల్యూస్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని. మొత్తంగా మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే లాజికల్కు ఆమడ దూరంలో ఉన్న స్టోరీ, ఆడియన్స్ ఈజీగా ఊహించే స్టోరీతో వచ్చిన పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నయనతార అందం, అభినయం ఈ మూవీకి ప్లస్ పాయింట్. చిరు నట విశ్వరూపాన్ని చూపించగా ప్రతి సీన్ లో వినోదాన్ని ఆస్వాదించే విధంగా అనిల్ రావుపూడి ఈ మూవీని రూపొందించారు. పండుగ ప్రేక్షకులకు మంచి విందు భోజనం వంటి సినిమా. డోంట్ మిస్.